హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇడ్లీ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసుకుంటున్నాను. ముక్కలుగా కాకుండా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా పుల్లగా అయిన పెరుగు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి బైండింగ్ కోసము. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మైదా పిండి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము లైట్గా వంట సోడా కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా అయితే వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా అయితే వేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదానికొకటి అంటుకోకుండా కంపల్సరీ వేసుకోవాలి. బాండిలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఈ పునుగులు వేడివేడిగా పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగున్నాయని మీరే చెప్తారు. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.